హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు వస్తే తమపై వైసీపీ అల్లరిముఖలు దాడి చేసి ఓటు వేయకుండా అడ్డుకున్నారని మంజుల అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. నిన్న పల్నాడులో జరిగిన వైసీపీ దాడిలో ఆమె గాయపడింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రెంటాలలో ఉదయాన్నే వైసీపీ నేతలు విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న బాధిత మహిళతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా అనేక హింసాత్మకమైన ఘటనలు జరిగాయి. మరీ ముఖ్యంగా మాచర్ల, గురజాల, నర్సాపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఉదయం 6 గంటల నుంచే వైసీపీ అల్లరి మోకలు పోలింగ్ బూతుల వద్దకు చేరి ఏజెంట్లను బయటికి లాగి కొట్టడం, ఓటేసే ప్రజలపై కూడా దాడులు చేసి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా మొట్టమొదటిగా మాచర్ల నియోజకవర్గంలోని రెంటిచింతల మండలం రెంటాల గ్రామంలో ఒక మహిళ ఓటేసేందుకు వచ్చిన ఒక మంజుల అనే మహిళపై చేసిన దాడి నా వీడియో ఫోటోలు కానీ జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలోనూ వైరల్ అయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ మహిళ గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అసలు దాడి ఎందుకు జరిగింది, ఆ దాడి నేపథ్యం ఏంటో మనతో పాటు మాట్లాడేందుకు బాధితురాలు మంజుల ఉన్నారు. అమ్మ, ఏం చెప్పండి, మీది ఏ ఊరు, అసలు ఎందుకు గొడవ జరిగిందమ్మా? మాది రెంటాల ఓటింగ్. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాం ప్రజెంట్. ఓటేద్దామని ఆ మార్నింగే వచ్చినాను. వస్తే మా మరిది, మా తోడికోడలు, బావ, ఇంకో పెద్ద తోడికోడలు అందరూ వాళ్ళ ఏజెంట్ అప్పుడే దిగి వాళ్ళతో పాటు కూడా ఇక కాసేపు ఉండేసి ఓటు వేసుకొని మేమంటే రిటర్న్ అవుదాం అనుకున్నా హైదరాబాద్. ఇక మధ్యలో వరకే వెళ్ళినామండి. ఆ టైంకి 6:30 అట్లా అయింది. మధ్యలో వెళ్ళేసరికి కర్రలు, రాడ్లు, గొడ్డలతోటి ఇక మమ్మల్ని మాకు ఎదురొచ్చి కొడుతూనే ఉన్నారు. మాకు ఏం అర్థం కావట్లేదు, అసలు ఎందుకు కొట్టేది అట్లా. మేము ఏం మాట్లాడింది లేదు మా దగ్గరికి. మీ ఏజెంట్లు కూర్చునే ధైర్యం మీ దగ్గర ఉందా అని అన్నారు. ఇక మమ్మల్ని దాడి చేస్తున్నారు వాళ్ళు మాతోటి. అట్లా జరిగిందని. ఎట్లా మీరు ఇప్పుడు మిమ్మల్ని ఏజెంట్ అనుకొని కొట్టారా, లేకపోతే వేరే వాళ్ళని కొడతా ఉంటే మిమ్మల్ని దెబ్బలు తిని ఎట్లా, ఎందుకు జరిగింది దాడి? ఇంకా ఏజెంట్ అని ఇవన్నీ మనకు తెలియదు. ఇంక వాళ్ళతో పాటు నేనున్నా. ఇక అందరినీ వరుస కొడుతున్నారు. ఒక ఏజెంట్ అని కాదు, ఇక ఏమలే అందులో ఉన్నోళ్ళు ఒక 4-3 అందరూ ఏజెంటే వాళ్ళు ఆల్రెడీ. ఇక వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నాం. ఏజెంట్ని కొట్టారు, మమ్మల్ని కొట్టారు. ఎట్లా ఓటు వేసిన తర్వాత దాడి జరిగిందా, ఏక ముందు ఎట్లా? బూతుల దగ్గరికి వెళ్ళలేదండి. ఆ లైన్ మొత్తం సీసీ కనిపిస్తుంది. ఆ సీసీ కెమెరా దాకా కూడా లేదు. ఇవాళ ముందు ఆ సీసీలో కనపడతామేమోనని ముందు రోడ్డు వరకే ఇంకా 200-300 మీటర్లు ఉంటుంది సుమారు ఆ బూతులకి మాకు. అక్కడ వరకు వెళ్ళినాము. ఆ బూతుల దగ్గరికి వెళ్ళలేదు మేము. అతను 200 కిలోమీటర్ల లోపలే. అప్పుడే మమ్మల్ని మీద దాడి చేసిండు. ఎట్లా మరి ఓటు వేసారమ్మా? దాడి చేసిన తర్వాత ఓటు వేసారా? ఇక నిన్న నాకు అంత స్పృహలో లేనండి. నేను నిన్న మధ్యాహ్నం వరకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నా. ఇంటికి పోయేసరికి నాకు అంత బ్లడ్ అంతా పోయి నాకు స్పృహ తప్పి పడిపోయా నేను. అసలు ఎంత ప్రయాస కూడా హైదరాబాద్ నుంచి వచ్చినా కూడా ఓటు వేయలేకపోయారు. బాధ ఏమన్నా మీకు? ఎందుకు ఉండదా, నేను నా దూరం నుంచి వచ్చిన ఓటు వేయాలి కదా. మళ్ళీ 5 సంవత్సరాలకి ఓటు వేయాలని అనుకున్నా, కానీ వేయలేకపోయినాను. ఇక సాయంత్రం వెళ్దాం అనుకున్నా కానీ అంత ఓపిక లేదు. లేచే స్థితిలో కూడా నేను లేను. ఏంటమ్మా అసలు అంత దూరం వచ్చి ఓటు వేయలేని పరిస్థితుల్లో ఆ నియోజకవర్గంలో ఉందంటే పరిస్థితి ఏంటి, ఎందుకు అట్లా ఉంది ఆ ప్రాంతంలో? అదే ఇక ప్రతి సంవత్సరం నేను చూస్తూనే ఉంటున్నాను నేను. అంటే కానీ మార్పు రావాలనే ప్రయత్నం చేస్తున్నాను. అందుకనే నేను ఇంతవరకు రావాల్సి వచ్చింది. ఇంత దెబ్బలు తగిలినాయి. రేపు నా కాకపోయినా ఇంకొకరికి వచ్చి ప్రాణానికి పోయినా కానీ కష్టమండి పాపం. నేను ఆ దెబ్బ తగిలిన నా స్థితిలో నాకు ఎంత భయంకర ఆలోచనలు వచ్చినాయి అని అంటే అందరికి ఇట్లనే ఏమన్నా అయితే ఎంత ఘోరంగా ఉంటుంది అనిపించింది. మార్పు రావాలండి. అక్కడ మార్పు రాకపోతే మటుకు చాలా కష్టమైద్ది. ఉన్నారమ్మా పోలీసులు ఉన్నారా మీ మీద దాడి జరిగేటప్పుడు? ఆ టైంకి పోలీసులు అయితే లేరు. ఈ గొడవలు అయ్యి తలకు దెబ్బ తగిలి మా మరిది దెబ్బలు తగిలి స్పృహ తప్పి పడిపోయిండు. అప్పుడు ఎస్ఐ గారు వచ్చిండు. ఆయనను చూసి కర్రలు పడేసి కొందరు పారిపోయారు. అప్పుడు మీరు హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి వచ్చారు, ఓటు వేయలేకపోయారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్కి ఏమైనా చెప్పదలుచుకున్నారు మీరు? కమిషన్ కంటే ఎలా ఇప్పుడు నేను మళ్ళీ పెడితే నేను ఓటు వేయాలని అనుకుంటున్నానండి. మరి అవకాశం ఇస్తే ఓటేస్తాం. మా బాబు వేయలేదు, నేను వేయలేదు. వాళ్ళకి అంత టైం లేదు. మా బాబు వాళ్ళ బాబాయ్ తోటి హాస్పిటల్ వచ్చిండు. మా మరిది ఇప్పుడు సీరియస్గా ఉన్నాడు. వీళ్ళందరూ పర్మిషన్ ఇస్తే ఓటు వేసుకుంటామండి మేము. ఇది మొత్తానికి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని రెంటిచింతల మండలం రెంటాల గ్రామంలో ఉదయం 6-6:30 గంటలకే తొలిసారిగా ఓటు వేద్దామని హైదరాబాద్ నుంచి వచ్చిన మంజుల కుటుంబంపై కూడా అక్కడున్న స్థానిక వైసీపీ అల్లరి మోకలు విచక్షణారహితంగా దాడులకు పాల్పడి వారిని చావు బతుకుల్లో తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి అక్కడ లేకుండా పోవడంతో కూడా తిరిగి రీపోలింగ్ పెడితే తమకి ఓటు వేసుకునే హక్కు కల్పించాలంటూ కూడా మంజుల కుటుంబ సభ్యులైతే ఎన్నికల కమిషన్కి అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఇది మొత్తానికి మాచర్ల నియోజకవర్గంలోని రెంటాలలో పోలింగ్ రోజు ఉదయమే దాడులకు గురైన బాధిత కుటుంబానికి సంబంధించి